హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే ఈరోజు అండి ఇది నేను చేపల పులుసు అయితే చెప్తాను. ఈ చేప అండి నేను మా తమ్ముడు వస్తా తీసుకొచ్చాడండి ఊరు నుండి. ఇది చెరువులో పడితే తీసుకొచ్చాడండి, చెరువు పట్టినప్పుడు. దీన్ని తుల్లి అంటారు. దాన్ని తీసుకొచ్చి కట్ చేసుకొచ్చాడు. అట్లాగే నేనైతే బాగా ముక్కల కింద కట్ చేసుకొని వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక 3-4 సార్లు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 4, ఒక బెండకాయలు ఒక 2, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కూడా మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అయితే ఈ చేపల ముక్క ఉప్పు కారం పట్టడానికి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వేసండి ముక్కల్ని బాగా కలిపి అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పొయ్యి మీద నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టుకున్నాను. మగ్గిన తర్వాత దీనికి చింతపండు పులుసు కూడా పెట్టుకోవాలండి. మగ్గిన తర్వాత నేను ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను కదా చేప ముక్కలు, అవి కూడా అందులో అయితే వేసుకున్నాను. తర్వాత అందులో నేను మిక్సీ పెట్టుకున్నాను కదా అది, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం, ధనియాల పొడి, కారం వేసి ఆ తర్వాత చింతపండు పులుసు వెంటనే వేసేస్తాయండి. ముక్కలు అయితే విడిపోకుండా ఉంటాయండి. అప్పుడు వెంటనే వేసేయాలి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా అప్పుడే వేసి కొంచెం సిమ్లో పెట్టుకొని కొంతసేపు అలా